హాయ్ గైజ్. సో నేను ఈ వీక్ ఛాంపియన్ మూవీ చూడడం జరిగింది. లాస్ట్ వీక్ బ్రేక్ వచ్చింది, ఏం చూడలేకపోయాను. బట్ నిన్నను మన శ్రీకాంత్ ఊహా గారి అబ్బాయి రోషన్ మూవీ చూడడం జరిగింది, ఛాంపియన్. బేసిక్ గా ఈ మూవీ నేను మొత్తం చూసేసి రివ్యూ కూడా చేసేసాను. కాకపోతే ఈ మూవీ నేను అతనిది ఫస్ట్ మూవీ అనుకుంటూ చూశాను. బేసిక్ గా మనకి పెళ్లి సందడి వచ్చింది, ఇంకా ఏవో కూడా కొన్ని మూవీస్ వచ్చాయి. బట్ నేను ఏది చూడలేదు అబ్బాయిది. టెక్నికల్ గా చూసుకుంటే నా వరకు ఇది నాకు ఫస్ట్ మూవీనే అబ్బాయిది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అబ్బాయి మూవీ చూస్తున్నాను కాబట్టి. మూవీ అయితే అంత గ్రేట్ గా లేదు, చాలా ల్యాగ్ అనిపించింది. అంటే స్టోరీ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఏమీ అనిపించలేదు, ఎక్సెప్ట్ రోషన్స్ యాక్టింగ్. రోషన్ చాలా చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ మోర్ ఓవర్ అబ్బాయి చాలా బాగున్నాడు కూడా. కళ్ళు ఇవన్నీ చూసుకుంటే మనకి బాలీవుడ్ లో హృతిక్ రోషన్ రేంజ్ స్కోప్ ఉంది అతనికి. మంచి స్క్రిప్ట్స్ ఎంచుకుని చక్కగా మంచిగా టాల్ గా కూడా ఉన్నాడు, మంచిగా బాడీ అది కూడా మెయింటైన్ చేసుకుంటూ మంచి స్క్రిప్ట్స్ ఎంచుకుని స్టోరీ స్ట్రాంగ్ గా ఉన్నవి ఎంచుకుని చక్కగా చేస్తే మాత్రం చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఆ అబ్బాయికి డెఫినెట్ గా. సో ఇంకా హీరోయిన్ గురించి చెప్పాలి అంటే ఆవిడ గురించి నేను ఏం చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఆవిడ పాపం ఆవిడ బయట ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ సినిమాలో మాత్రం అంత గ్రేట్ గా ఏం అనిపించలేదు. వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ ఏదైతే ఉందో ఆవిడ చాలా ఎల్డర్ గా అనిపించారు రోషన్ కి, బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్స్. లైక్ ఐ థింక్ ఆ అమ్మాయికి ఆ మేకప్ అండ్ ఆ కాస్ట్యూమ్స్ సెట్ అవ్వలేదు అనుకుంటా. ఆ అమ్మాయికి బేసిక్ గా చూడడానికి చాలా పెద్ద ఆవిడ అనిపించింది. మరి ఆ విగ్ పెట్టడం వల్ల ఏంటో ఏమో అర్థం కాలేదు, కానీ పాపం ఆవిడ చాలా పెద్ద ఆవిడలాగా అనిపించేసింది నాకు ఆ రోషన్ పక్కన. అండ్ స్టోరీ ఏంటయ్యా అని చూసుకుంటే మనకి స్టోరీ కూడా అంత గ్రేట్ గా ఏం లేదు. స్టోరీ చూసుకుంటే మనం ఈ రోషన్ ఎవరైతే ఉన్నారో మైకేల్ అతని పేరు, ఆ మైకేల్ అన్న అతను ఫుట్బాల్ ప్లేయర్. సో ఆ ఫుట్బాల్ ప్లేయర్ ఇప్పుడు ఇంగ్లాండ్ టీంకి వెళ్ళి ఇంగ్లాండ్కి వెళ్ళి ఆడాలి. సో ఆ ఇంగ్లాండ్కి వెళ్ళడానికి తనకున్న ఒక హిస్టరీ, పాస్ట్ బ్యాడ్ హిస్టరీ ఆర్ వాట్ ఎవర్ బ్యాక్ స్టోరీ వల్ల అతను లీగల్ గా ఇంగ్లాండ్కి అయితే వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండవు. సో దానికి అతను ఎంచుకున్న మార్గం సరైనదా రాంగ్ దా, ఇంగ్లాండ్కి వెళ్ళడానికి ఎంచుకున్న మార్గంలో అతను ఏమైనా తప్పులు చేస్తున్నాడా, లేకపోతే అసలు ఏం జరుగుతోంది, ఏంటి స్టోరీ, ఫైనల్ గా ఇంగ్లాండ్ వెళ్ళాడా ఏంటి అనేదే స్టోరీ. సో ఎవరైనా చూడకపోతే చూడండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది ఛాంపియన్ మూవీ. నాలాగే ఎవరైనా ఇప్పటిదాకా ఈ అబ్బాయి మూవీ చూడకుండా ఇదే ఫస్ట్ మూవీ అనుకునే తెగరోళ్ళు ఉంటే కనుక చూసేయండి, ఏం పర్వాలేదు, టైం పాస్ అవుతుంది, ఏదో కాలక్షేపం అలాగే చేసుకుంటూ చూసేయచ్చు. బట్ అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు డెఫినెట్ గా. స్టోరీ ఎంగేజింగ్ గా కూడా ఏమి ఉండదు. రిపీటెడ్ గా అదే సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందా అనిపించింది. అంటే ల్యాగ్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో స్టోరీ పక్కన పెట్టేస్తే ఓన్లీ రోషన్ ఎలా యాక్ట్ చేశాడు, అబ్బాయి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ చూద్దాము. శ్రీకాంత్ గారు అబ్బాయి, ఊహా గారు అబ్బాయి చూద్దాము అనుకుంటే మాత్రం డెఫినెట్ గా వాచ్ చేయండి. అండ్ ఐఎమ్ షూర్ ఈ అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉండబోతోంది. చాలా బాగున్నాడు, చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు. ఎక్సెప్ట్ ఏంటంటే స్టోరీ మంచి సెలెక్ట్ చేసుకుంటే కనుక చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్ రోషన్. అండ్ ఆ హీరోయిన్ కొంచెం మంచి రోల్స్ ఏమైనా చక్కగా కొంచెం మేకప్ అది కరెక్ట్ గా సెట్ అయ్యే కాస్ట్యూమ్స్ వేయండి పాపం. అవును అలాగా అన్యాయంగా అలాగా మరీ పెద్దదానిలో చూపించేశారు ఈ సినిమాలో. అండ్ స్టోరీ చెప్పేశాను కాబట్టి అంత అన్నిసార్లు చెప్పుకోకర్లేదు, స్టోరీ అంత గ్రేట్ గా లేదు. అండ్ ఇంకో మూవీ చూస్తున్నాను నేను, అది ఈ తమిళ మూవీ తెలుగు డబ్ చేశారు, చూస్తున్నాను నేను. మన శ్రద్ధ శ్రీనాథ్ అండ్ మొన్నే ఏదో సినిమాలో కూడా చూశాను అతన్ని, తన పేరు నాకు గుర్తుకు రావట్లేదు, విక్రమ్ ఏదో సంథింగ్. అయితే మూవీ పేరు ఇరుగు పట్రో ఇడ్లీ పాత్రో ఏదో ఒకటి, అది కూడా చూసేసి రివ్యూ చేసేస్తాను. ప్రస్తుతానికి అయితే ఛాంపియన్ ఎవరన్నా చూద్దాము, అసలు శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి ఎలా చేశాడు ఏమిటి అనేది చూద్దాం అనుకుంటే ఈ నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.